అందరికీ నమస్కారం. చాణక్య నీతి: పొరపాటున కూడా మీ మనసులో మాటను ఈ వ్యక్తులతో చెప్పకూడదు. ఆచార్య చాణక్యుడు జ్ఞానం, భావోద్వేగ నియంత్రణ గురించి చాలా మంచి మాటలు చెప్పాడు. ప్రతి భావాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదని ఆయన హెచ్చరించాడు. అనవసరంగా మీ మనోభావాలను పంచుకోవడం వల్ల సమస్యలు, అవమానం, మానసికంగా బాధలు ఎదురవుతాయి. తెలివైన వ్యక్తులు తమ భావాలను ఎక్కడ, ఎవరితో పంచుకోవాలో చేసే ముందు ఆలోచిస్తారు. అసూయపడే వ్యక్తులతో భావాలు పంచుకోకండి. అసూయపడే వ్యక్తులు మీ బలహీనతలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. మీరు చెప్పిన సున్నితమైన విషయాలను వారు ఇతరులతో చెప్పి మీకు నష్టం చేయవచ్చు. అలాంటి వ్యక్తుల నుంచి మీ భావాలను రక్షించుకోవాలి. అపరిచితుల ముందు మీ రహస్యాలు చెప్పకండి. అపరిచితులు మీ బాధలను అర్థం చేసుకోకపోవచ్చు. కొందరు మీ సమాచారాన్ని గాసిప్గా లేదా స్వార్థం కోసం ఉపయోగించవచ్చు. అందుకే ఎదుటివారిని నమ్మడానికి, వారితో ముఖ్యమైన విషయాలు చెప్పేందుకు ముందుగా కాస్త సమయం తీసుకోవాలి. క్రమంగా నమ్మకం కలిగాక చర్యలు తీసుకోవాలి. కోపంలో భావాలు వ్యక్తం చేయకండి. కోపం వచ్చినప్పుడు మనం చెప్పే మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. కోపం తగ్గాక మాట్లాడటం మంచిది. ఓర్పుతో వ్యవహరించడం వల్ల ఆ తర్వాత అనవసరంగా పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం ఉండదు. అనాగరికులు, అబద్ధాలు చెప్పేవారితో బలహీనతలు చెప్పకండి. అబద్ధాలు చెప్పేవారు మీ బలహీనతలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. వారి ముందు వ్యక్తిగత సమస్యలు చెప్పకుండా ఉండటం మంచిది. అందుకే ముందుగా మనుషుల స్వభావం గురించి తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే వారితో విషయాలు చెప్పాలి. కుటుంబ సమస్యలను బయట ప్రచారం చేయకండి. కుటుంబ విషయాలు బయట చెప్పడం వల్ల అపార్థాలు, విమర్శలు వస్తాయి. కుటుంబంలోనే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఇది గౌరవాన్ని కాపాడుతుంది. ప్రతి విజయం, వైఫల్యం చెప్పకండి. మీరు సాధించిన ప్రతి విజయం గురించి లేదా ప్రతి వైఫల్యాన్ని అందరితో చెప్పడం వల్ల అసూయ, నిరాశలు వస్తాయి. కొన్ని విషయాలు ప్రైవేటుగా ఉంచడం మంచిది. ఆఫీస్ సంభాషణల్లో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో మీరు మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలు, భావాలు పంచుకోవడం ప్రతికూల ప్రభావం పడవచ్చు. కొందరు సహోద్యోగులు దాని పోటీలో ఉపయోగించుకోవచ్చు. వృత్తిపరమైన సంబంధాల్లో సరైన పరిమితులు ఉంచాలి. నిశ్శబ్దం చాలా ముఖ్యం. కొన్ని సమయాల్లో మాట్లాడకుండా ఉండటం గొప్ప రక్షణ. నిశ్శబ్దం మనసును స్పష్టంగా ఆలోచించేలా చేస్తుంది. మీ భావోద్వేగ శక్తిని రక్షించుకోండి. ప్రతి ఒక్కరూ మీ భావాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనోభావాలు వ్యక్తపరిచే ముందు చాలా జాగ్రత్త వహించాలి. ఇది మీ మానసిక ప్రశాంతతను కాపాడుతుంది. వీడియో సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.